అసలు ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? పురాణాల ప్రకారం ముక్కోటి అంటే 33 కోట్ల దేవతలు అని అర్థం వస్తుంది. ఏకాదశి అంటే విష్ణు భగవానునికి అత్యంత ప్రీతికరమైన తిథి అట. ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల దేవతలు వైకుంఠ ద్వారంలో దర్శనం ఇస్తారని నమ్మకం. అందుకే ఈ రోజును వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. మరి పురాణ కథ ఏమంటుంది? పద్మపురాణం, స్కంద పురాణాల ప్రకారం ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. భక్తులు ఈ ద్వారం ద్వారా ప్రవేశిస్తే మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం ఎంతో విశేషం. మరి ఉపవాసం ఎందుకంత ముఖ్యము? సాధారణంగా ఉపవాసం అంటే ఆకలితో ఉండడం కాదు, ఇంద్రియ నియంత్రణ చేయడం, మనసు శుద్ధిగా ఉంచుకోవడం, ఆత్మ పరిశీలన చేయడాన్ని ఉపవాసం అని అంటారు. అయితే పురాణాలు ఈ విధంగా చెబుతున్నాయి. ఏకాదశి ఉపవాసం చేసినవాడు పాపాల నుండి విముక్తి పొందుతాడు మరియు భక్తి మార్గంలో ముందుకు సాగిపోతాడు. ఈ రోజున శరీరం విశ్రాంతి పొందుతుంది, మనసు భగవంతునిపై నిలుస్తుంది, ఆత్మకు శాంతి కూడా లభిస్తుంది. ఈ ఒక్కరోజు నిజమైన శ్రద్ధతో విష్ణు నామస్మరణ, ఉపవాసం, ధ్యానం చేయడం ద్వారా జీవితమే పవిత్రమవుతుంది. చివరిగా ఓం నమో నారాయణాయ. మరి ఇలాంటి మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తెస్తున్నాను కదండి, దానికోసం మీరు లైక్ చేసి షేర్ చేయండి.